ఓం శ్రీ మాత్రే నమః. బల్లగుద్ది చెబుతున్న ఈ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ వృషభ రాశి వారికి అతిపెద్ద శత్రువు. ఆమె మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. నా మాట విని వెంటనే తప్పించుకోండి. వృషభ రాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు, అదేవిధంగా ఈ రాశి వారు ఏ స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్టయితే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి అనగా దీని రాశి చక్రంలో రెండవ రాశిగా పిలుస్తారు. కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు. అయితే వృషభ రాశి వారు ఏ పేరు గల స్త్రీతో జాగ్రత్తగా ఉండాలి, అలానే వృషభ రాశి వారికి అసలు ఇప్పుడు ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. అయితే వృషభ రాశి వారి యొక్క ఉద్యోగరీత్యా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్టయితే కనుక ఈ సమయంలో మీ వృత్తిలో గౌరవ మర్యాదలు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు చేసే పనులు నిజాయితీతో ఉండడం కారణంగా చాలా మంచి పేరును తెచ్చుకుంటారు. శని దృష్టి 4వ ఇంటిపై ఉండడం వలన మీరు ఎక్కువ సమయం మీ వృత్తికి కేటాయిస్తారు. దాని కారణంగా ఇంటికి దూరం అవ్వటమే కాకుండా తగినంత విశ్రాంతి కూడా తీసుకోలేకపోతారు. అయితే ఈ విధంగా శ్రమించడం వలన మీ కుటుంబ సభ్యులతో మీరు సమయాన్ని గడపలేకపోతున్నారు అనేటటువంటి బాధ కూడా మీలో పెరిగిపోతూ ఉంటుంది. అయితే ఈ సమయంలో వృషభ రాశి వారు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయానికి వచ్చినట్టయితే కనుక మీ కుటుంబానికి ఈ సమయంలో మీరు ఎంత దూరంగా ఉన్నా కూడా మీ వృత్తిలో ఒక మంచి మార్పు జరుగుతుంది అనేది మాత్రం మీరు అర్థం చేసుకోండి. ఈ సమయంలో మీ కుటుంబానికి దూరంగా ఉండడం వల్ల మీరు ఎక్కువ బాధపడితే అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త తీసుకోండి. మీ కుటుంబానికి ఎంత దూరంగా ఉన్నా ఈ సమయంలో మీ వృత్తిలో ఆర్థికంగా కూడా మంచి లాభం చూడగలుగుతారు. కాబట్టి ఏంటంటే మీరు దేని గురించి కూడా అధిక ఆలోచన చేయకండి. మీ వృత్తిపై దృష్టి పెట్టండి. వ్యాపార రీత్యా ఎలా ఉండబోతుంది అనేది చూస్తే వ్యాపార రీత్యా కూడా ఈ సమయంలో వ్యాపారంలో అభివృద్ధి సాధించగలుగుతారు. సప్తమ స్థానంపై గురుదృష్టి వ్యాపార అభివృద్ధితో పాటుగా కొత్త భాగస్వాముల వ్యాపార ఒప్పందాలు జరిగే విధంగా చేస్తుంది. వీటి కారణంగా మీ కొంత ఆర్థిక భారం తగ్గటమే కాకుండా భవిష్యత్తులో వ్యాపార అభివృద్ధి సాధ్యమవుతుంది. అయితే 1వ ఇంట్లో గురు గోచారం ఒకసారి అనుకోని సమస్యల్ని కూడా ఇస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఈ ఒప్పందాల్ని సరిగ్గా చూసుకోవాలి. అంటే సరైన నిర్ణయాల్లో ముందుకు వెళ్ళాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అసలు మంచిది కాదు. ముఖ్యంగా మన పర్సనల్ జీవితంలోనైనా వ్యాపారంలో అయినా ఉద్యోగంలో అయినా ఏ విషయంలో అయినా కూడా మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఒక్కసారి ఏదైనా నిర్ణయం తీసుకున్నాము అంటే అది మన జీవితాంతం కూడా బాధపడాల్సి వస్తుంది. మనం మంచి నిర్ణయం తీసుకుంటే పర్వాలేదు, మన లైఫ్నే ఒక డెసిషన్ అనేది డిసైడ్ చేసేస్తుంది. ఆ విషయాన్ని మీరు చాలా గుర్తు పెట్టుకోవాలి. మీ ప్రేమ విషయంలో కూడా ఈ సమయంలో తగిన నిర్ణయం తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆర్థిక పరంగా కానివ్వండి, పర్సనల్ జీవితంలో కానివ్వండి, వివాహాది విషయాల్లో కానివ్వండి, వృత్తి వ్యాపారాల్లో కానివ్వండి, ఏదైనా కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థిక స్థితి పరంగా చూసినట్టయితే ఆర్థిక స్థితి పరంగా బాగానే ఉండబోతూ ఉంది. అంతేకాకుండా అవసరమైన విషయాలకి మీకు డబ్బు అనేది ఖచ్చితంగా మీ చేతిలో కనిపిస్తుంది. ఈ సమయంలో ఖర్చు కూడా కనిపిస్తుంది. అయితే ఈ ఖర్చు అనేది చాలా పాజిటివ్ గానే కనిపిస్తూ ఉంది. అంటే శుభకార్యాలకి మీరు డబ్బు అనేది అధికంగా ఖర్చు చేయబోతూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మీ కుటుంబంలో ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభకార్యాలు జరగబోతూ ఉన్నాయి. గతంలో తీసుకున్న లోన్లు కానీ అప్పులు కానీ ఈ సమయంలో ఖచ్చితంగా మీరైతే తిరిగి చెల్లించేయగలుగుతారు. అయితే ఈ ముఖ్యంగా చెప్పుకోవాలంటే మీ మిత్రులు ఎవరైతే గతంలో మిమ్మల్ని దూరం పెట్టారో, లేకపోతే మీ స్నేహితుల్లో ఎవరైతే మీకు దూరంగా పెట్టారో, లేదా బంధువులు ఎవరైతే మిమ్మల్ని దూరం పెట్టారో వారందరూ కూడా ఈ సమయంలో మళ్ళీ మీతో కలిసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఆర్థికంగా డబ్బు కూడా బాగానే సంపాదించబోతుంది ఉన్నారు. ఖర్చులంటే ముఖ్యంగా మీ కుటుంబంలో శుభకార్యం జరగడం కారణంగానే ఖర్చులు ఉంటాయి తప్ప అనవసరపు ఖర్చులు ఏవి కూడా కనిపించడం లేదు. ఇక కుటుంబ స్థితి విషయానికి వచ్చినట్లయితే కనుక కుటుంబ స్థితిలో మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. కొంచెం జాగ్రత్త పడాలి. గురువు గోచారం 12వ ఇంట్లో ఉంటుంది కాబట్టి కుటుంబంలో సమస్యల కారణంగా మానసిక ప్రశాంతతను కోల్పోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబ సభ్యుల మధ్యన అవగాహన తగ్గడం కానీ లేదా మాట పట్టింపులు పెరగడం వలన కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే రాహు గోచారం అనుకూలంగా మారిన తర్వాత
మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. ఏ సమస్య అయినా కూడా కొద్దిగా సర్దుకుంటుంది. కానీ ఏంటంటే మీరు కొంచెం మానసికంగా కుటుంబం విషయంలో మాత్రం మిశ్రమ ఫలితాలు చూస్తారు. కాబట్టి జాగ్రత్త పడండి. ఒక విధంగా మీకు అభివృద్ధి కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రేమపరమైన విషయంలో కొంచెం కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడం కానీ, కుటుంబ సభ్యులకి నచ్చకపోవడం కానీ, లేదా వారు వద్దు అన్న పని సమయంలో మీరు ఏదో ఒకటి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. దీని కారణంగానే కొద్దిగా మీకు, మీ కుటుంబ సభ్యులకి వివాదాలు రావడం వంటివి జరుగుతూ ఉంటాయి. ముందు చెప్పుకున్నట్టు మీరు మీ కుటుంబానికి దూరంగా ఉండడం వల్ల కూడా మీ కుటుంబానికి మీకు మధ్య కొద్దిగా మాట పట్టింపులు రావడం కూడా జరుగుతుంది. కానీ వీలైనంత వరకు కూడా కుటుంబం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మాటలు అధికంగా అనడం మంచిది కాదు. అంటే మీకు కోపం వచ్చినా కూడా గమ్మున మాటలు అనేయడం అనేది ఈ సమయంలో మంచిది కాదు. దాని కారణంగా మీ కష్టాలను మీరే కొని తెచ్చుకున్నవారు అవుతారు. మనశ్శాంతి కోల్పోతారు. ఆరోగ్య స్థితి పరంగా చూసినట్టయితే కనుక ఆరోగ్య స్థితి అనుకూలంగానే ఉండబోతూ ఉందని చెప్పాలి. ఆహారపు అలవాట్ల విషయాలు మార్చుకుంటే సరిపోతుంది. అంతకు మించి ఏమీ లేదు. ఆరోగ్యం పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ సమయంలో వృషభ రాశి వారైతే చూడబోతున్నారు. అయితే ఈ సమయంలో ముఖ్యంగా ముందు చెప్పుకున్నట్టు ఒక స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దా అనే అక్షరం పేరు గల స్త్రీతో ఈ సమయంలో వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే వారు ప్రతి విషయంలోని కూడా మిమ్మల్ని అధికంగా మోటివేట్ చేయడం కన్నా కూడా మిమ్మల్ని కిందకి తొక్కేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే వారితో ఈ సమయంలో మీకు కలిసి రాదని చెప్పుకోవాలి. అనుకోకుండా వారి కారణంగానే నెగిటివిటీ అధికంగా ఎదుర్కోవడం, మీకు తెలియకుండానే వారిని మీరు నమ్మేసి ఇన్ని రోజులు కూడా ముందుకు వెళ్ళినట్టయితే మీ యొక్క జీవితంలో అనుకోని చెడ్డ మార్పులు అనేవి మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు. కాబట్టి దా అనే అక్షరం గల స్త్రీ ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో వారు ఏ విషయంలో అయినా కూడా మిమ్మల్ని వెనక్కి లాగడం కానీ, మీరు ఏదైనా ఒక మంచి పని చేయాలని ముందుకు వెళ్తున్నప్పుడు మీరు ఇలా చేయొద్దు, అలా చేయొద్దు అని చెప్పేసి మిమ్మల్ని వెనక్కి లాగేటటువంటి ప్రయత్నం ఎవరైతే చేస్తూ ఉన్నారో వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మీరు చేయబోయేటటువంటి పనుల గురించి, అంటే రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారు అనే దాని గురించి వారికైతే అసలు చెప్పవద్దు. రాబోయేటటువంటి రోజుల్లో అసలు ఏం చేస్తున్నారు, ఏ విధంగా మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్తున్నారు, ఇలాంటివి కూడా షేర్ చేసుకోకపోవడమే చాలా మంచి పద్ధతిగా చెప్పవచ్చు. ఇక చదువు రీత్యా ఎలా ఉండబోతుంది అనేది చూస్తే విద్యార్థులకు అనుకూలంగానే ఉంటుంది. గురుదృష్టి 4వ ఇంట్లో ఉండడం వలన చదువుపై శ్రద్ధ మరియు ఏకాగ్రత కూడా పెరుగుతుంది. ఈ సమయంలో 12వ మరియు 4వ ఇంటిపై శని దృష్టి కారణంగా కొన్నిసార్లు బద్ధకం లేదా అతి విశ్వాసం కారణంగా చదువుపై శ్రద్ధ తగ్గే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఏంటంటే కొంచెం చదువు విషయంలో కూడా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఆటంకాలు అయితే లేవు, కానీ మీ మీదే అన్ని ఆధారపడి ఉన్నాయి. మీరు శ్రద్ధ పెడితే కనుక మంచి ఫలితాలు చూస్తారు. శ్రద్ధ పెట్టకపోతే మిశ్రమ ఫలితాలు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఇక ప్రేమ జీవితం పరంగా ఎలా ఉండబోతుంది అనేది చూస్తే ప్రేమ జీవితం పరంగా బాగానే ఉండబోతుంది. ప్రేమించిన వారిని వివాహం చేసుకోవాలి అంటే కొద్దిగా కుటుంబ సభ్యులకి మీకు మధ్య వివాదాలు ఉన్నప్పటికీ కూడా మీ ప్రేమనైతే మీరు నిలబెట్టుకోగలుగుతారు. కానీ వివాహాల విషయంలో కొద్దిగా సమయం పడుతుంది. ప్రేమించుకుని వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి మాత్రమే. అదే వివాహాది ప్రయత్నాలు చేస్తున్న వారికి ఖచ్చితంగా వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. చూసారు కదా వృషభ రాశి వారు ఏ స్త్రీతో జాగ్రత్తగా ఉండాలి, అలానే వీరి యొక్క ఫలితాలు. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కనుక వృషభ రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.